నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. బండి సంజయ్ ఒకటనుకుంటే మరొకటి అవుతోందా? తెలంగాణలో కొత్త రాజకీయం బీజేపీకి సమస్యగా మారబోతుందా? అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నాయి? సమస్య ఎక్కడ మొదలైంది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఊహించని పరిణామాలు తెలంగాణలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ ని టార్గెట్ చేసి ఆయన కొన్ని డైలాగ్స్ వేయగా రియాక్షన్ కాంగ్రెస్ నుంచే కాకుండా బీఆర్ఎస్ నుంచి కూడా వచ్చింది. దాంతో ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఒక్కటవుతున్నాయా అనే డౌట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రంగా మారుతుంది. దీనంతటికీ కారణం బండి సంజయే అని వాదన వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే కాబట్టి రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకిస్తున్న ఇళ్లకు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్రం పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే ఇళ్ల నిర్మాణానికి మనీ ఇస్తామన్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. బండి సంజయ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు బలంగా తిప్పికొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి భారీగా పన్నుల రూపంలో మనీ వెళ్తోంది. మరి కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో తెలంగాణ సీఎం ఫోటో పెడుతున్నారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర పథకాల్లో రాష్ట్రాల వాటా డబ్బు కూడా ఉంటుంది కాబట్టి కేంద్రం కూడా రాష్ట్రాల నేతల ఫోటోలు పెట్టాలనే డిమాండ్ తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వస్తుంది. మరి దీనికి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా? అటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాల్లో పథకాలు అమలు చేస్తారు, వాటికి కేంద్రానికి ఏం పనని ఆమె ప్రశ్నించారు. బాధ్యతాయుత కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఒక్క ఇల్లు కూడా తెలంగాణకు ఇవ్వమనే మాట మాట్లాడవచ్చా? ఇది రాజ్యాంగం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా అని ఫైర్ అయిన కవిత బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాల హక్కుల్ని హరించే అధికారం వాటికి లేదన్నారు. ఇలా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకే బూమరాంగ్ అవుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఆయనేదో రాజకీయంగా తన వ్యాఖ్యలు బీజేపీకి కలిసొస్తాయనుకుంటే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజలకు బీజేపీని దూరం చేసేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కమలంలో కల్లోలం రేపుతున్నాయి. ఉప్పు నిప్పులా ఉండే కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఒకే రకమైన స్పందన రావడం బీజేపీకి మింగుపడని అంశంగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ ప్రజల తరపున మాట్లాడుతూ బీజేపీకి షాక్ ఇస్తున్నట్లవుతోందని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం ఊపందుకుంది. పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వినివస్తున్న వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతి ఒక్కరికి కేంద్రం అవార్డులు ఇవ్వదన్నారు. అర్హులైన వారికి అవార్డులు దక్కుతాయన్నారు. గద్దర్ నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారి మాత్రమే ఇస్తాం. ఆయన భావజాలం ఏంటి? బీజేపీ కార్యకర్తలను పోలీసులను చంపిన వ్యక్తులకు అవార్డులు ఎలా ఇస్తామన్నారు. మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై గద్దర్ పాటలు పాడారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం? బరాబరం ఇవ్వం అని స్పష్టం చేశారు. పద్మ అవార్డుల జాబితాలో అర్హులైన వారి జాబితాను ప్రభుత్వం పంపలేదు. మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుంది. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరు. ఇప్పటి వరకైతే అర్హులైన వారికే అవార్డులు దక్కాయన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. మాకు ఎలాంటి భేషజాలు లేవు. మేము రాష్ట్ర అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర రాష్ట్రం కలిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 11 ఏళ్లలో 12 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లు మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపేది లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలను అమలు చేసేలా ఆలోచన చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల పేర్లను మార్చి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుంది. బియ్యం కేంద్రం ఇస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. కేంద్రం పేదలకు ఇచ్చే ఇళ్లను కూడా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రచారం చేసుకుంటుంది. ఒక మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామానికే ఇల్లు ఇస్తే మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నడుస్తున్నాయి. మా భేషజాలు లేవు అని స్పష్టం చేశారు బండి సంజయ్. కేంద్రం ఏది చేసినా ఆలోచన చేసే ఇస్తుంది. కేసీఆర్ హయాంలో 2 లక్షల ఇల్లు ఇస్తే ఎవరికి ఇవ్వలేదు. అవి ఎవరికి ఇవ్వకపోవడంతో ఆ ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది పడితే మాట్లాడుతుంది, వాళ్ళు అనుకున్నదే న్యాయం అనుకుంటున్నారు. కాబట్టి ఈ మాట మేము పట్టించుకోము. ప్రజలకు ఏది న్యాయమో, దేశానికి ఏది అవసరమో దాని గురించి ఇంకోళ్ళు విమర్శిస్తే పట్టించుకునే స్థితి లేదు. న్యాయం చేస్తారు తప్పకుండా. అరే ఉన్నాయి, అమలు చేయమని చెప్పారు. ఫస్ట్ అటల్ పెన్షన్, ఆస్తార పెన్షన్ ఇస్తాను ఎవరు? 4,000 ఇస్తాను ఎవరు? 4,000 రూపాయలు ఇస్తాను ఎవరు? ఆస్తార పెన్షన్ ఎంతమందికి ఇచ్చారు? ఎందుకు ఇస్తలేరు? పేర్లు ఎందుకు? అటల్ ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలది. మీ పేరు పెట్టుకొని ఇబ్బంది లేదు చెప్తుంది కదా. ఇంకెవరైనా పేరు పెట్టుకొని ఇబ్బంది లేదు.
కానీ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకున్నప్పుడు కింద పెట్టుకోవడం లేదా? ఇప్పుడు పోయినసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 ఇల్లు ఇచ్చినాం మేము. ఇదే కేసీఆర్ ఇదే పేరు కోసం పాకలాడబడి ఒక్క ఇల్లు ఇవ్వలే. చలో లబ్ధిదారుల లిస్టు బెనిఫిషియల్ లిస్టు షో చేయమని చెప్పండి, రిలీజ్ చేయమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, కేసీఆర్ గారు ఎంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసింది కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వని మేమిస్తే ఒక్క రూమ్ కట్టిమంటే డబుల్ బెడ్రూమ్ పోటుగాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఒక్క రూమ్ సరిపోతుందా, అల్లుడు అంటే కాళ్ళు అల్లు అత్త కనబడతాయట అని శాస్త్ర పిటకథలు చెప్పిండు. చెప్పేం చేసిండు? 2,40,000 ఇండ్లు ఇస్తే పట్టుబడి 10% కూడా ఇండ్లు ఇవ్వాలి వారికి. ఇళ్ళని కూలిపోతున్నాయి అవన్నీ. ఆ ఇళ్ళలో ఉండే పరిస్థితి లేదు ఇవాళ. గిదా అవి చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేసేది గిదా? రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి, పేర్ల మీద కాదు. సంక్షేమ పథకాలు కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కానీ కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి, వీటి కోసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి, కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పిల్లలు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు అంతం ఇస్తాం ఏంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజన గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము మన పవిత్ర వచ్చినాయి పొట్టు కూడా తెలంగాణకు. అప్పుడు ఏమన్నారు మరి? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతము అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇవ్వద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు ఇలా బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు, ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేశారు, ఎవరి సపోర్ట్, ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.